భారతదేశం నుంచి మన దేశం పాకిస్తాన్ విడిపోయిన తర్వాత అక్కడ పరిస్థితుల్ని జిన్నా తను సవ్యమైన మార్గంలో ఉపయోగించుకోకుండా ప్రజలని రెచ్చగొట్టే విధంగా మాకు అన్నం లేకపోయినా మాడి సస్తాం కానీ అణ్వాయుధాలు కావాలి అని చెప్పి వాళ్ళ ప్రజల యొక్క వాళ్ళ మీద వచ్చిన ట్యాక్స్ రెవెన్యూ మొత్తం కూడా ఆయుధాల మీద మిలిటరీ మీద ఖర్చు పెట్టాడు. ఆ మిలిటరీ వాళ్ళు మేకై అసలు ప్రజాస్వామ్యాన్ని నిలవనీయకుండా వాళ్ళ ఇష్టారాజ్యంగా వాళ్ళు పరిపాలన చేస్తూ వచ్చారు ఇంతవరకు. ఇప్పటికీ వాళ్ళు సాగుతున్నారు. మన ఎలక్షన్స్లో ఇమ్రాన్ ఖాన్ వర్గం గెలిచినప్పటికీ కూడా అక్కడ గెలవలేదు అని చెప్పేసి వాళ్ళు సైనిక నేతలు గన్ పాయింట్ మీద ఎలక్షన్ కమిషనర్ చేత చెప్పించారు. దాంట్లో 13 స్థానాల్లో ఖచ్చితంగా గెలిచారు, కానీ నేనే వాళ్ళు ఓడిపోయారని ప్రకటించాను అని చెప్పి ఎలక్షన్ కమిషనర్ చెడ్డా ఈ రోజున పబ్లిక్గా వచ్చి ప్రెస్ మీట్లో చెప్పాడు. వెంటనే పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. పాపం ఆయన